హాయ్ అత్తయ్య. హాయ్ మా. వెల్కమ్ టు పద్మజాస్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. ఏంటత్తయ్య ఇవాళ చేప ముక్కలు పట్టుకున్నారు? ఇది ఇవాళ ఫిష్ ఫ్రై చేద్దామని తెచ్చానమాట. ఓకే. ఏంటంటే ఎప్పుడు మనం మామూలుగా కర్రీ చేస్తాను, సరే ఈ రోజు ఫిష్ ఫ్రై చేద్దాంలే అని చేశానమాట. ఓకే. ఏమేమి వేసారు ఇందులో? దీంట్లో కలర్ఫుల్ గా ఉంది. ఫస్ట్ ఏంటంటే ఫిష్ ముక్కలు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే దీన్ని ఫస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, కారం వేయాలి, అల్లం పేస్ట్ కొద్దిగా వేయాలి. తర్వాత ఏం చేయాలంటే ఒక 2 స్పూన్లు గరం మసాలా. గరం మసాలా అంటే ఏంటంటే ధనియాలు, లవంగ, యాలకులు, చెక్క ఇవన్నీ కలిపి, కొంచెం మిరియాలు అవన్నీ కలిపి ఒక చిన్న పొడవు సరిపోని గరం మసాలా వేస్తాం. అది ఎన్ని వేసిన తర్వాత దాంట్లో ఏం చేస్తామంటే కొంచెం అంతా దీనికి వేగటానికి స్పైసీగా ఉండటానికి 1 స్పూను కార్న్ఫ్లాక్స్ పౌడర్, 1 స్పూను బియ్యపిండి. ఎందుకంటే బియ్యపిండి వేయకపోతే కార్న్ఫ్లోర్ వేస్తే ముద్దగా ఉంటుంది. సో అందుకని మనం బియ్యపిండి 1 స్పూన్ యాడ్ చేస్తాం, 2 స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే నిమ్మకాయ ముక్క ఒకటి పిండాలి. నిమ్మకాయ రసం పిండి కొంచెం అంత ఆయిల్ వేసేసి మొత్తం అంతా స్మాష్ చేయాలన్నమాట. చూసావు ఎలా కలిసి ఉన్నాయి, అంత మొత్తం కలిసిపోయి ఇలా మొత్తం స్మాష్ చేసి 1 అవర్ దీన్ని నానబెట్టి పక్కకు ఉంచుకోవాలి, మూత పెట్టేసి. దీన్ని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు. మనం దీనికి ఒక 2-3 రోజులు కొంచెం ఒక్కొక్క పీస్ తీసుకుని 2 పీసులు తీసుకుని అలా వేయించుకొని కూడా తినొచ్చు అనమాట. అలా ఉంటుంది, నిలువ ఉంటుంది, బాగుంటుంది, అంత స్మెల్ ఇదిగా ఉంటుంది. ఫస్ట్ ఏం చేయమా? ఫస్ట్ ఇప్పుడు అయిపోయింది కదా, స్మాష్ చేసి 1 అవర్ అయింది నానబెట్టేసి. ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లోకి కొన్ని ఇలాంటి ఒక మిర్చి, ఆయిల్ వేడైంది కదా, ఆయిల్ వేడైన దాకా కొంత మిర్చి తీసుకుందాం. మిర్చి కూడా వీటిని వేయించి వేసి ఒక ప్లేట్లో ఉత్తగా ఆయిల్గా పట్టుకుని వేయించాలన్నమాట. వేయించేసి బాగా ప్లేట్లో తీసుకుని పెట్టుకున్నాం అనుకో, దీన్ని ఏం చేయాలంటే ఫిష్ ఫ్రై వేయించుతాం కదా, వేయించిన తర్వాత వాటిల్లో కూడా వేసుకుని తింటే చాలా, అంటే ఉప్పు కొంచెం దీంట్లో వేయించిన తర్వాత ఉప్పు చల్లాలి, చల్లితే కారం ఉండవు అన్నమాట. ఇవి ఓకే కారం లేకుండా ఉంటాయి, ఉప్పు చల్లేస్తే కారం చల్లకుండా ఉంటాయి అన్నమాట. ఇది చూసావా, మన సమోసాల్లో మిర్చి ఎలా ఇస్తారు మనకి, అలా వేయించుకోవాలన్నమాట. ఈ మిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకొని దీని మీద కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. చల్లుకుంటే దీంట్లో ఉన్న స్పైసీ తగ్గిపోతుంది. కారం ఉండదు మనకి. ఆ ఫిష్ అన్నంలో వేసుకొని కూడా తినచ్చు, ఫిష్లో కలుపుకొని. ఓకే. ఇలా ఫ్రై చేసుకుంటాం కదా, ఫ్రై చేసిన దీని మీద కొంచెం అంతా సాల్ట్ చల్లేసుకుంటే ఇట్లా స్పైసీ తగ్గుతుంది. పింక్ సాల్ట్ వాడండి గైస్, హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. మనం సమోసాల్లో వాటిల్లో ఇస్తారు కదా మిర్చి, ఇలా వేసేసి అలా వేసుకొని దాన్ని సైడ్కి పక్కన పెట్టేసుకోవాలి.